హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్లజర్ హీరో ప్లజర్ సైడ్ టర్న్ ఇండికేటర్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఎందుకు చేంజ్ చేయాలనే డౌట్ కూడా మీకు రావచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లజర్కి టర్న్ ఇండికేటర్ లెన్స్ దగ్గర హోల్ పడి ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ లెన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ హోల్ కనిపిస్తుందా మీకు? ఆ హోల్లో నుంచి వాటర్ లోపలికి వెళ్ళిందనమాట. ఆ వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల పర్ఫార్మెన్స్ తగ్గి లైట్ సరిగ్గా పనిచేయట్లేదు. అది అలాగే ఉంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే జాగ్రత్తగా చూడండి. నేను సేఫ్టీ బంపర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. అవన్నీ రిమూవ్ చేస్తేనే నీకు ఫ్రంట్ ప్యానల్ అనేది రిమూవ్ అవుతుంది. ఫస్ట్ ఇటువైపు బంపర్ని రిమూవ్ చేస్తున్నాను. అది అన్ని స్క్రూస్ జాగ్రత్తగా రిమూవ్ చేయండి. దానికి ఫిట్ అయ్యే స్క్రూ డ్రైవర్ తీసుకొని, లేదంటే అవి రావు, థ్రెడ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత రీఫిట్టింగ్ అనేది కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసాను. ఇందాక లెఫ్ట్ సైడ్ బంపర్ రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ సేఫ్టీ గార్డ్ అనేది రిమూవ్ చేద్దామండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటు కూడా అన్ని స్క్రూస్ రిమూవ్ చేసి దాన్ని ప్యానల్ని రిమూవ్ చేయాలి జాగ్రత్తగా. స్క్రూస్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి, తర్వాత మళ్ళీ అవి దొరకటం కష్టం. సో చూడండి, ఇప్పుడు నేను రైట్ సైడ్ బంపర్ ఎలా రిమూవ్ చేస్తున్నాను అనేది. అది రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్యానల్ స్క్రూస్ మనం రిమూవ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం చూసుకోవాలి ఎక్కడెక్కడ ప్యానల్ స్క్రూస్ ఉన్నాయి ఏంటి అనేది. అవి కూడా 1 by 1 మనం రిమూవ్ చేసుకొని స్క్రూస్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేదంటే తర్వాత ఏ స్క్రూస్ పడితే ఆ స్క్రూస్ సెట్ అవ్వవు. ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీడియోని. నేను ఎక్కడెక్కడ స్క్రూస్ రిమూవ్ చేస్తున్నాను ఏంటి అనేది. చూసారా, ఇక్కడ ప్యానల్ స్క్రూస్ తీసిన తర్వాత ప్యానల్ రిమూవ్ అయింది. రిమూవ్ అయిన తర్వాత ల్యాంప్కి లోపల హార్నెస్కి కనెక్ట్ అయి ఉంది. సో ఆ కనెక్టర్ కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ప్యానల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యానల్ నుంచి ఏదైతే హోల్ పడిందో ఆ ల్యాంప్ని బయటికి తీయాలి. తీసిన తర్వాత కొత్తది అనేది ఇన్సర్ట్ చేయాలి. చూడొచ్చు మీరు లోపల వాటర్ అనేది ఎలా ఉన్నాయో. అవి వర్షం వల్ల లోపలికి పోయినాయి. వాటి వల్లే ల్యాంప్ అనేది సరిగా వర్క్ అవ్వదు. ఇప్పుడు ల్యాంప్ని ఫ్రంట్ బంపర్ నుంచి రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత అందులో వాటర్ చూడండి, మీకే కనిపిస్తాయి. వర్షం వాటర్ ఎలా దాంట్లోకి వెళ్ళినాయి అనేది. ఆ వాటర్ని కింద పోస్తున్నాను, మీకే కనిపిస్తాయి చూడండి వాటర్. చూడండి అందులో వాటర్ కనిపించినాయా? అవి వాటర్ అలా పోతాయండి హోల్లో నుంచి. కొత్త ల్యాంప్ అనేది కొనుక్కొచ్చాను హీరో షోరూమ్ నుంచి. ఆ ల్యాంప్ని ఇప్పుడు నేను అక్కడ ఫిట్ చేయబోతున్నాను. సో అన్బాక్సింగ్ చేస్తున్నాను ల్యాంప్ని, న్యూ ల్యాంప్ చూడండి. అన్బాక్సింగ్ చేసిన తర్వాత న్యూ ల్యాంప్కి ఈ బల్బ్ అనేది ఎలా ఫిట్ చేస్తున్నానో చూడండి. బల్బ్ ఫిట్ చేసిన తర్వాత ల్యాంప్ని మళ్ళీ ప్యానల్కి ఎలా అసెంబుల్ చేశాను, ఆ ప్యానల్ని వెహికల్కి ఎలా అసెంబుల్ చేశాను అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు.
ఇదండి హీరో ప్లెజర్ సైడ్ ఇన్ టర్న్ ఇండికేటర్ అసెంబుల్ అండ్ డిసెంబుల్ అండ్ బంపర్ ఫిట్టింగ్ ప్రాసెస్. ఇవి మీరు ఫాలో అవ్వగలిగితే మెకానిక్ షెడ్కి వెళ్ళనవసరం లేదు. మీరు చాలా మనీ సేవ్ చేసుకుంటారు. ఇవి మనంతటా మనమే ఓన్గా చేసుకునే చిన్న చిన్న పనులు. సో దీనికి మనం మెకానిక్ షెడ్కి వెళ్ళి 300-400 ఖర్చు పెట్టి వాడి దగ్గర వెహికల్ పెట్టి మన టైం వేస్ట్ చేసుకొని వెహికల్ లేక ఇబ్బంది పడే బదులు ఇది మనం చేసుకుంటే మనకు చాలా